టీ పొడి బాక్సెస్ అండి, మసాలా బాక్సు, సెల్లో టేప్స్, డబుల్ ప్లాస్టరు, లేసు, ఫోమ్ పేపరు, వాల్ పేపరు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుని వేడుకున్నాను. అందులో నేను ఉండాలని మీరు కోరుకోండి. ఈరోజు వీడియో క్రాఫ్ట్ వీడియో అండి. క్రాఫ్ట్స్ అనేది ప్రతి శనివారం కూడా మీకు ఈ వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. మరి ఇంక లేట్ చేయకుండా ఈరోజు క్రాఫ్ట్ వీడియో ఏంటనేది చూసేయండి. ముందుగా మనం టీ పొడి బాక్స్ తీసుకుని దాని లోపలైతే శుభ్రంగా క్లీనింగ్ అనేది చేసేసుకోవాలండి. ఒక క్లాత్ పెట్టుకుని ఆ లోపల పేపర్ అలాగే ఉంచాలండి. అలా ఉంచడం వల్ల ఏంటంటే మనకి స్ట్రాంగ్గా ఉంటుంది బాక్స్ అనేది. తర్వాత పైకి రాకుండా ముందు కింద ప్లాస్టర్ అనేది వేసేసుకోండి, వెడల్పాటిది సెల్లో ప్లాస్టర్. అలా వేయడం వల్ల ఏంటంటే మన బాక్స్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది, అందులో ఏం వేసినా స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. తర్వాత 4 వైపులో కూడా పైకి రాకుండా లోపల వైపు ప్లాస్టర్ అనేది వేసాను. చూడండి, నేను ఏ విధంగా వేస్తున్నానో ఆ విధంగా వేయండి. ప్లాస్టర్ అనేది ఈ విధంగా వేస్తే 4 వైపులో కూడా మనకి పైకి రాకుండా స్టిక్గా ఉంటుంది అనమాట. తర్వాత మనం వాల్ పేపర్ తీసుకుని దాని మెజర్మెంట్ తీసుకోవాలి. బాక్స్కి ఎంత అయితే మనకి కావాలో, ఎంత అవసరం అయితే వస్తుందో అంత అవసరం చూసుకొని బాక్స్ పెట్టుకుని మెజర్మెంట్స్ అన్నీ తీసుకోవాలండి. బాక్స్ లోపల చూడండి, పైన మనకి ఎంత వచ్చిందనేది చూసుకోవాలి. ఫస్ట్ అటు ఎటు వచ్చిందండి, తర్వాత ఇటు 8 వచ్చింది. లోపల వైపు కూడా మనం అతికించాలి కాబట్టి లోపల కూడా మనం చెక్ చేసుకోవాలి ఎంత పడుతుంది అంటే. ఇలా మెజర్మెంట్స్ చెక్ చేసుకున్న తర్వాత మనం ఆ మెజర్మెంట్స్ నోట్ చేసుకుని ఈ విధంగా మనం వాల్ పేపర్ మీద పెట్టుకుని డ్రా చేసుకున్న తర్వాత మనం ఈ విధంగా కటింగ్ అనేది చేసేసుకోవాలండి. చూడండి, ఇప్పుడు నేను బాక్స్ పెట్టి మనం అతికించడానికి డ్రా చేస్తున్నాను. కరెక్ట్గా కార్నర్స్ అనేది మనం టిక్ పెట్టుకుని డ్రా చేసేసుకోవాలి. ఇప్పుడు ఆ వాల్ పేపర్ మనం కటింగ్ చేసేసుకోవాలి. ఇలా చేసినట్లయితే మనకు వాల్ పేపర్ అనేది వేస్ట్ అవుతుందండి. చూడండి, ఇప్పుడు అతికించడానికి చూడండి, పూర్తిగా పేపర్ అనేది రిమూవ్ చేయకూడదు. అతికించుకునేటప్పుడే జాగ్రత్తగా అతికించాలి, ఎందుకంటే మనకి అది ఫోల్డింగ్ అనేది పడిపోతుందండి, ముడతల కింద వచ్చేస్తుంది. చూడండి, ఈ విధంగా నేను ఎలా అయితే నీట్గా అతికిస్తున్నానో ఆ విధంగా అతికించండి, మీకు నీట్గా అనేది వస్తుంది అనమాట. తర్వాత ఇంకా మనకి సైడ్ అతికించాలి. సైడ్ చూడండి, బాక్స్ పెట్టుకుని ఎంతైతే పడుతుందో అంతా మనం నీట్గా కట్ చేసుకుని, మనకి 2 వైపులా కావాలి కాబట్టి 2 వైపులా మనం 2 పీసెస్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు చూడండి, ముందుగా నేను పేపర్ రిమూవ్ చేయకుండా ముందు బాక్స్కి ఎంతైతే పడుతుందో సైడు ఆ బాక్స్ నేను ముందుగా అలా ప్రెస్ చేస్తున్నాను. ఇలా అయితే మనకి కరెక్ట్గా వస్తుందండి ఫోల్డింగ్ అనేది. తర్వాత చూడండి, నేను కార్నర్స్ అనేది కటింగ్ చేస్తున్నాను. చూడండి, ఆ కార్నర్స్ ఖచ్చితంగా మీరు కటింగ్ చేయాలి, వాటిని రిమూవ్ చేసుకోవాలి. చూడండి, కట్ చేసేస్తున్నాను కదా చివర్లో. ఇలా అయితే మనకి నీట్గా ఉంటుంది అనమాట, లేదంటే ముడతల కింద చిరాగ్గా ఉంటుంది. ఈ విధంగా కటింగ్ చేసేసుకోండి. కటింగ్ చేసుకున్న తర్వాత జాగ్రత్తగా పేపర్ని రిమూవ్ చేసి తీసేసి ఈ విధంగా నీట్గా అందంగా అతికించేసుకోండి. చూడండి, ఏ విధంగా అతికిస్తుంది. పేపర్ అయితే పూర్తిగా రిమూవ్ చేయకూడదండి, నీట్గా అతికిస్తూ కొంచెం జాగ్రత్త. ఇలా 2వ వైపు కూడా మీరు ఈ విధంగానే అతికించేసుకోండి. చూడండి, ఏ విధంగా ఫోల్డింగ్ చేసుకొని నీట్గా ఇలా విధంగా అతికించేసుకున్నారు. ఇప్పుడు ఫ్రంట్ వైపు చూడండి, ముందు మనకి ఆ సెంటర్లో ఉన్న అది పిక్చర్ అనేది అలాగే ఉండాలండి. చూడండి, నేను ఏ విధంగా అయితే వేస్తున్నాను ఆ విధంగా అయింది, ఎందుకంటే మనకి అదే అప్పుడు ఆ ఫోటో అనేది మనకి మెయిన్. చూడండి, ఈ విధంగా బాక్స్ అనేది మనకి రెడీ అయిపోయింది. తర్వాత మసాలా బాక్స్ తీసుకున్నాం కదండి, ఈ మసాలా బాక్స్ని కూడా మీరు సేమ్ మెజర్మెంట్స్ తీసుకుని వాల్ పేపర్ని ఎంత పడుతుందో ఏంటనేది తీసుకుని చూడండి, ముందు నేను పై వైపు అంటించేసుకున్నాను. ఆ కింద పిక్చర్ అనేది ఫోటో అనేది నేను అలాగే ఉంచాను. చూడండి, ఇలా 2 బ్యాక్ సైడ్ నుంచి నేను ఇక్కడ కటింగ్ చేయలేదు. చూడండి, ఫోల్డింగ్ అనేది చేస్తాను. ఫోల్డింగ్ కూడా చేసుకోవచ్చు మనం, ఎందుకంటే మనం సైడ్ని మళ్ళీ పేపర్ కూడా అతికిస్తాం కాబట్టి నేను ఫోల్డింగ్ అనేది చేసేసాను. ఇప్పుడు పైన మట్టికి రిమూవ్ తీసేసానండి పీసు. చూడండి, ఏ విధంగా అయితే నేను కటింగ్ చేస్తున్నాను. జాగ్రత్తగా గమనించినట్లయితే మీరు నీట్గా అందంగా చేసుకోగలుగుతారు. చూడండి, ఈ విధంగా చేసిన తర్వాత సైడ్ వైపు మనకి సైడ్ వైపు 2 కావాలి కాబట్టి 2 పీసెస్ కూడా తీసుకుని మనం జాగ్రత్తగా అంటించేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అతికించేసుకోవాలి. ఈ విధంగా అతికించుకున్న తర్వాత చూడండి, 2 బాక్సులు కూడా నేను పిక్చర్ అనేది ఫోటో అనేది ఉంచాను. చూడండి, తర్వాత ఫోమ్ పేపర్ని తీసుకుని
మనకు సర్కిల్ ఫ్లవర్ ఎంత కావాలో అంత సర్కిల్ చూసుకొని మీ దగ్గర అది లేకపోతే ఏదైనా సర్కిల్ ఉంటే దాన్ని బట్టి గీసేసుకోండి. ఈ విధంగా రౌండ్స్ తీసుకుని వేరే కలర్ అనేది సెంటర్లో అంటించడానికి మధ్యలో చిన్న చిన్న రౌండ్స్ కింద తీసుకోండి. ఇప్పుడు ఆ రౌండ్స్లో మనం ఏ ఫ్లవర్ అయితే కావాలో మనకి ఆ ఫ్లవర్ ఆకారం డ్రాయింగ్ చేసేసుకున్న తర్వాత దాని ప్రకారం మనం కటింగ్ అనేది చేసుకోవాలి. చూడండి ఏ విధంగా కటింగ్ చేస్తున్నా ఆ విధంగా కటింగ్ చేసిన తర్వాత పేపర్ అనేది రిమూవ్ చేసుకొని, ఫోమ్ పేపర్లో మీకు జీర్ అనేది ఉంటుందండి, మళ్ళీ మనం గమ్ అనేది అంటించే అవసరం లేదు. చూడండి నేను ఏ విధంగా అయితే అంటిస్తున్నానో ఆ విధంగా అంటించేయండి. మధ్యలో అలా వేరే కలర్ అంటిస్తే మనకి అట్రాక్షన్ అనేది వస్తుంది. ఇప్పుడు ఇలాగ రెండో బాక్స్ కూడా అంటించేసుకున్నాను. తర్వాత డబుల్ ప్లాస్టర్ అనేది తీసుకుని బ్యాక్ సైడ్ అంటించేసుకున్నాను. ఈ డబుల్ ప్లాస్టర్ అనేది వెడల్పు దొరికితే వెడల్పు అంటించేసండి. ఇలా స్ట్రాంగ్ అంటించుకున్న తర్వాత ఈరోజు వీడియో ఏంటనేది చూసారుగా. మనకి క్రాఫ్ట్స్ ఇలా నోట్బుక్ మన కిచెన్లో ఏమైనా రాసుకోవాలనుకుంటే నోట్బుక్, పెన్ను, సీజరు అలాంటివన్నీ పెట్టుకోవడానికి ఉపయోగపడతాయండి బాక్సులు. మరి మన కిచెన్లో కూడా చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. ఒకసారి చూసారు కదా. ఈ విధంగా మంచి మంచి క్రాఫ్ట్స్ అన్నీ మీకు ప్రతి శనివారం ఉంటాయండి. మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేసి షేర్ చేయడం వల్ల ఏంటంటే మన వాళ్ళందరికీ త్వరగా అందుతాయి. అభిప్రాయం కామెంట్స్లో మాత్రం తెలియజేయడం మర్చిపోకండి, ఎందుకంటే మీ అభిప్రాయం నాకు చాలా విలువైనది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ అజీ మల్టీ వీడియోస్ ఇన్ తెలుగు వ్లాగ్స్లో ఆల్ కోర్సెస్ ట్యూటోరియల్, కుకింగ్, స్టిచ్చింగ్, క్రాఫ్ట్స్, ఆర్ట్స్, వ్లాగ్స్, మోటివేషనల్ వీడియోస్ అనేవి ఉంటాయండి. ఒకసారి చెక్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మీకు నోటిఫికేషన్ అనేది